బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలోని స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం. నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం, బాలాజీ కాంప్లెక్స్లోని బాలాజీ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతదేశ వ్యాప్తంగా ఒక పండుగ రోజు విశ్వనాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా భారతీయులంతా కూడా ఉప్పొంగిపోయే సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే వారు ఈరోజు భారతదేశానికి అండగా, ఒక సేవకుడిగా, ఒక బాధ్యుడిగా నించొని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాననే ఒక మెసేజ్ ఇస్తూ వారు కాపాడుకుంటూ రాత్రి పగలు నిరంతరం శ్రమిస్తూ దేశ అభివృద్ధి, దేశ రక్షణ ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో పరిపాలన చేస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా ప్రపంచ పటంలో నిలబెట్టిన మహానుభావుడికి, విశ్వనాయకుడికి భారతదేశం యావత్తు ఈరోజు ఒక పండుగ జరుపుకొని వారికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగా సేవా పక్వాడు కార్యక్రమాల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారికి జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర పాలాభిషేకం చేసి ఇప్పుడు బాలాజీ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు. అసలు రక్తం ఇవ్వడానికి రక్తదాతలందరూ కూడా అసలు ఎటువంటి సమాచారం తెలిస్తే చాలు ఉప్పొంగిన ఉత్సాహంతో పరుగులు పెట్టుకుంటూ వచ్చి నరేంద్ర మోదీ గారి జన్మదినం రోజు వారి పేరు మీద ఇంకొక ప్రాణానికి రక్తదానం ఇవ్వడం ఆ పూర్వజన్మ అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ మహా ఆనందంగా రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి భారతీయులందరి తరపున అందరి ఆయుస్సు పోసుకొని వారు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విశ్వగురువు, ప్రపంచ అధినేత, భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా నంద్యాల బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో, నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో నంద్యాల జిల్లా చుట్టుపక్కల వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు దాదాపుగా ఈరోజు 150 మంది పైన రక్తదానం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము అన్నదానం చేస్తే ఒకరికి కడుపు నిండుతుంది, విద్యాదానం చేస్తే ఒకరి జీవితం ఇస్తాము, రక్తదానం చేసే ఒక నిండు ప్రాణాలను కాపాడుతాను ఉద్దేశంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం ఏర్పాటు జరిగింది. దీని తరపతి కూడా అన్నదాన కార్యక్రమం కూడా
నంద్యాల అధ్యక్షులు అభిరుచిమూర్తి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, ఒక నిండు ప్రాణాలను కాపాడండి, అలాగే మొక్కలు నాటండి, పర్యావరణ కాపాడదాం. పర్యావరణ పరిరక్షణ మనందరం బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్దాం. భారత్ మాతా కీ జై.